అమెరికా రష్యాని నిలదీసింది అనే పదం కుదరదు, కానీ రష్యాని అడిగింది ఏంటిది మా మీద చేస్తున్నారు మీరు అని చెప్పేసి. ఏంటది అంటే మేము మీ మీద ఏం చేస్తున్నామని రష్యా అడిగింది. ఇజ్రాయెల్ అనేటువంటి దాని మీద దాడి చేసింది ఇరాన్ ఫ్రాక్సీలైనటువంటి హమాస్ వీళ్ళంతా. అట్లాంటిది ఆ తీవ్రవాదుల్నే కదా మట్టుబెట్టింది ఇజ్రాయెల్. కానీ మీరెళ్ళి ఆ ఇజ్రాయెల్ ఇరాన్ తేల్చుకునేటటువంటి అంశంలో మీరు జోక్యం చేసుకుని ఆయుధాలు ఇరాన్కి ఇవ్వడం కరెక్టా అని ప్రశ్నించింది అమెరికా. కరెక్టే అని చెప్పాడు పుతిన్. ఎందుకని అంటే ఒక ఒప్పందపు కాగితం చూపించాడు. ఆ మధ్యన ఇరాన్ అధ్యక్షుడు రష్యాకి వెళ్ళాడు, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇరాన్కి వెళ్ళాడు. ఆ సందర్భంగా మేము కుదుర్చుకున్నటువంటి ద్వైపాక్షిక ఒప్పందం సంతకాలు ఇదిగో, వాళ్ళకి భద్రతాపరమైన సమస్యలు వస్తే మేము అండగా నిలుస్తాం, మాకు భద్రతాపరమైన సమస్యలు వస్తే వాళ్ళు అండగా ఉంటారు, ఇలాంటి ఒప్పందమే మాకు చైనాకి మధ్య కూడా ఉంది, చూసుకోమని చెప్పినటువంటి పరిస్థితి. దాంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యుయేషన్ అమెరికాది.